సినిమా ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు స్టూడియోలో ఉన్నారు యశస్వి సంతోష్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. హలో అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? వెరీ వెల్. సీమ్స్ వెరీ హ్యాపీ. మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యింది. యా, ఫైనల్లీ స్టూడెంట్స్ వెయిట్ చేస్తుండేవారు వచ్చింది. సో ప్రాసెస్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్? సో యాక్చువల్లీ ఇవాళ నుంచే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి 28th జూన్ నుంచి 7th జూలై వరకు రిజిస్ట్రేషన్ విండో కోసం టైం ఇచ్చారనమాట. సో 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ మనం మాట్లాడుకుంటే 28th జూన్ నుంచి 7th జూలై వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అదే ప్యారలీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని కౌన్సిలింగ్ ఫీ కట్టగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అది ప్యారలీ 1st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అగైన్ ఒక 4-5 days విండో ఇస్తారు మనం ఇక్కడ చూడనట్టు. సో యా, ఈసారి ఏంటంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మాక్ కౌన్సిలింగ్ అని కూడా పెట్టారు. సో దానికి కూడా మనం డేట్ చూసామంటే 13th నాడు మాక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అంటే లాస్ట్ టైం లాగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక వాళ్ళకి మాక్ ఆప్షన్ అనమాట. అంటే వాళ్ళు ఒక ట్రయల్ లాగా వాళ్ళకి ఒక సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో ఆ సీట్ అలాట్మెంట్ బట్టి దే కెన్ డిసైడ్ వెదర్ దే వాంట్ టు కంటిన్యూ విత్ దాట్. ఫైనల్గా అది ఫిక్స్ చేస్తారా లేకపోతే ఏమైనా చేంజెస్ చేసుకుంటారా. సో మనం చూసినట్టు అది 14th to 15th జూలై వరకు వాళ్ళకి టైం ఉందన్నమాట. సో ఈసారి వన్ మోర్ గుడ్ థింగ్, వాళ్ళు ఏం చేశారంటే ప్రొవిజనల్ లిస్ట్ 18th ఇచ్చాక కూడా ఒక 5 days ఇచ్చారు ఫీ పేమెంట్ చేయడానికి. సో మనకు ఆల్మోస్ట్ ఒక 1 month ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి మాత్రమే జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ నుంచి కొంచెం క్విక్గా చేస్తున్నారు అనమాట. సో సెకండ్ ఫేజ్ మనం డేట్స్ చూసుకున్నామంటే 25th నుంచి స్టార్ట్ అవుతుంది జూలై నుంచి 3rd ఆగస్ట్ వరకు ఉంటుంది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. దెన్ సెకండ్ ఫేజ్ తర్వాత ఇంకో థర్డ్ ఫేజ్ కూడా పెట్టారనమాట. అదేంటంటే 5th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్. సో ఈ 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత మిగిలిన సీట్స్కి స్పాట్ అడ్మిషన్ వాటిల్ది. సో అప్రాక్సిమేట్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా మనకి మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దే వాంట్ టు రీఓపెన్ ది కాలేజెస్ ఆల్సో ఎర్లీ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టూడెంట్స్ రెగ్యులర్ గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి అండ్ ప్రివెన్షన్స్ ఏంటి వాటికి? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్. సో జనరలీ స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇప్పుడు 28th to 7th ఉంది కదా, 28th to 7th ఇస్ ఓన్లీ రిజిస్ట్రేషన్ విండో. ప్యారలీ మీరు చూస్తే 1st to 8th సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంది. సో చాలా మంది ఏం చేస్తారు 6th or 7th బుక్ చేసుకుంటారు స్లాట్. అంటే దాని తర్వాత వెరిఫికేషన్ కి ఓన్లీ 1 day ఉంది, ఆప్షన్స్ చేయడానికి 2 days ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోవాలి. ఇది లాస్ట్ డేట్ వాళ్ళు 7th ఇచ్చినా కానీ దే హ్యావ్ టు ఎన్షూర్ దట్ దే బుక్ ది స్లాట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే నెక్స్ట్ 2-3 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ అనేది పెట్టేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే వెంటనే వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా పెట్టేసుకోవాలి. అదే ఫ్లోలో వాళ్ళు చేసేయాలన్నమాట. అప్పుడు సో దట్ దే విల్ గెట్ ఇనఫ్ టైమ్ ఫర్ మాక్ కౌన్సిలింగ్. ఇప్పుడు చూడండి 6th to 10th అంటే ఆల్మోస్ట్ ఒక 4 days మనకి టైం ఇచ్చారు ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో ఆ 4 days తర్వాత వాళ్ళకి 13th నాడు వాళ్ళకి ఫైనల్ మాక్ అలాట్మెంట్ అని వస్తుంది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసింది. లాస్ట్ టైం ఏంటి చాలామంది మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల సీట్ అనేది రాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓన్లీ 10-15 ఆప్షన్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి సీట్ రాలేదు. సో అందుకని ఈసారి మాక్ రౌండ్ అని ఫస్ట్ టైం ఇది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఇట్స్ అ న్యూ ఫీచర్. సో దాని తర్వాత దే ఆర్ గివింగ్ 1 more day టైమ్ టు చేంజ్ ది ఆప్షన్స్. సో 14th to 15th 2 days వాళ్ళు ఒకవేళ మాక్లో వచ్చిన సీట్తో వాళ్ళు హ్యాపీ లేకపోతే వాళ్ళ సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది మిస్టేక్స్ విచ్ దే ఆర్ మేకింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఓన్లీ ట్రెండ్ బేసిస్ మీద వాళ్ళు బ్రాంచ్ ఆర్ కాలేజ్ రీసెర్చ్ చేయకుండా సెలెక్ట్ చేసుకుంటారు. సో దే హ్యావ్ టు డూ ఎ థరో రీసెర్చ్. ఒక మెయిన్ ఆప్షన్ ఉండాలి, కొన్ని బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉండాలి. చాలా మంది ఏంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసి ఇది వస్తాయి సో ఇవే పెట్టుకుంటాము అనుకుంటున్నారు. సో వాట్ ఇఫ్ ది కౌన్సిలింగ్ డజంట్ గో అకార్డింగ్ టు దేర్ ప్లాన్. సో దానికి కొన్ని బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ హౌ దే నీడ్ టు అవాయిడ్ దీస్ మిస్టేక్స్. అంటే స్టూడెంట్స్ లిస్ట్ అవుట్ చేసుకుంటారు గ్రేడ్ ఏ కాలేజెస్, బి, సి, డి. సో దాని ప్రకారం కూడా కౌన్సిలింగ్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చా? యా, సో ఇప్పుడు మనం లాస్ట్ టైం టాప్ కాలేజెస్ లిస్ట్ గురించి మాట్లాడాం. సో వాళ్ళు ఆ టాప్ కాలేజెస్కే ప్రయారిటీ అనేది టాప్ కాలేజెస్కి ఇవ్వాలి. సో వాళ్ళు సీక్వెన్స్ కూడా ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ టాప్ కాలేజ్లో వాళ్ళకి నచ్చిన బ్రాంచ్,
దెన్ సెకండ్ బెస్ట్ కాలేజ్, దాని తర్వాత మళ్ళీ టాప్ కాలేజెస్లో వాళ్ళ బ్యాకప్ బ్రాంచ్. ఓకే. సో స్టూడెంట్స్ ఏంటంటే ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టుకోవాలి, ఒక బ్యాకప్ బ్రాంచ్ పెట్టుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రేడ్. ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్. సో ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కంప్యూటర్ సైన్స్ కాకుండా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ విత్ ఎంఎల్ అండ్ ఐటీ అవన్నీ పెట్టుకోవాలి. దాని తర్వాత దే షుడ్ హ్యావ్ ఎ బ్యాకప్ బ్రాంచ్ లైక్ ఈసీ కానివ్వండి, ట్రిపుల్ కానివ్వండి. సో దిస్ ఇస్ వాట్ దే నీడ్ టు డూ. చాలా మంది ఏం చేస్తున్నారు, నాకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కావాలని అన్ని పెట్టుకుంటున్నారు కాలేజెస్. మీరు అన్ని కంప్యూటర్ సైన్స్ సీక్వెన్స్లో పెట్టుకుంటే మీకు టాప్ 10 కాకుండా ఏదో 25th 26 కాలేజ్ వచ్చిందంటే పోయినట్టే సీట్. వేరే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కువ సీట్స్ మిగిలి ఉండవు కంపేర్ టు ఫస్ట్ కౌన్సిలింగ్. సో ఈ మిస్టేక్ చేయకూడదు స్టూడెంట్స్ జనరల్లీ. సో సంతోష్ గారు, ఫేజెస్ గురించి మనం మాట్లాడుకున్నైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నారు. ఫేజెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్. సో ఈ ఒఫీషియల్ నోటిఫికేషన్ మన తెలంగాణ వెబ్సైట్లో ఉంది ఆల్రెడీ. సో మనం ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకున్నామంటే నేను ఇందాక చెప్పినట్టు 28th నుంచి 7th వరకు వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అదే ప్యారలీ 1st to 8th మధ్యలో దే కెన్ గెట్ దర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. సో ఈ సర్టిఫికేట్స్ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో పెట్టారనమాట. సో వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. ఇది 1st to 8th మధ్యలో. సో మనకి బేసికలీ 28th to 8th మధ్యలోనే ఉంది విండో. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వంగానే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. దానికి ఒక 5 days టైం ఉంది, 6th నుంచి 10th వరకు. దెన్ వాళ్ళకి 10th నాడు ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అవుతాయి. దెన్ ఈసారి ఫస్ట్ టైం నేను చెప్పినట్టు మాక్ సీట్ అలొకేషన్ అని పెట్టారు. సో ఈ మాక్ రౌండ్ దేనికంటే ఒకవేళ స్టూడెంట్స్ వాళ్ళ సీక్వెన్స్తో హ్యాపీ లేరు అనుకోండి. సో జనరలీ ఈ మాక్ రౌండ్లో వచ్చింది, ఫైనల్ రౌండ్లో కూడా వాళ్ళకి అలాట్మెంట్ వచ్చినట్టు. అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. 13th నాడు ఫ్రీజ్ అవుతుంది. సో 14th 15th వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి టైం ఇస్తున్నారు, ఒక 2 days. మీరు కావాలంటే సీక్వెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ రాలేదనుకోండి, ఎవరు అలాట్మెంట్ రాలేకపోతే అప్పుడు వాళ్ళు నెసెసరీ చేంజెస్ చేయాలి. దెన్ 15th నాడు ఫైనల్గా ఫ్రీజ్ అనేవి అయిపోతాయి ఆప్షన్స్. ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది 18th, అంటే 18th జూలై నాడు స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వచ్చిందో తెలిసిపోతుంది. దెన్ 18 to 22 ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. కొందరికేమో ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటారు, కొందరు ఎలిజిబుల్ ఉండరు. సో అలాట్మెంట్ ఆర్డర్ అని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ వాళ్ళు ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుందో తెలుస్తుంది. 18 to 22 మధ్యలో వాళ్ళ ఫీ పేమెంట్ చేస్తేనే వాళ్ళకి దా సీట్ అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫేజ్ గురించి. సో ఇప్పుడు సీట్ అనేది వాళ్ళు తీసుకోవడం ఆర్ తీసుకోకపోవడం వాళ్ళ విషయం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఫీజు కట్టి సీట్ తీసుకున్నారనుకోండి, ఆ సీట్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఇంకా కాలేజ్కి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు కావాలంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ సీట్ తీసుకోలేదంటే వాళ్ళది సీట్ పోయినట్టే. సెకండ్ ఫేజ్లో దే కెన్ ట్రై ఇట్. ఇప్పుడు ఫీజు కడితే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఆ సీట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్లో బెటర్ కాలేజ్ వస్తే ఆటోమేటికలీ ఆ ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ కాలేజ్కి. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇమీడియట్లీ 2 days తర్వాత 25th of July. సో మళ్ళీ ఇది ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోలేదు, సో కొందరు స్టూడెంట్స్ ఉంటారు డ్యూ టు మెడికల్ ఇష్యూస్ ఆర్ వాళ్ళ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకుండా, వాళ్ళకి ర్యాంక్ రాకుండా, సో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ అనేది చేసుకుంటారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఓన్లీ 2 days టైం ఉంది సెకండ్ ఫేజ్లో. సో ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్కి 25th or 26th నాడు 26th of July కల్లా వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ 2 days మాత్రమే టైం ఉంది. దీంట్లో ఏం మాక్ రౌండ్ ఇంకా లేదు. సో ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫేజ్. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్స్ మ్యాండేటరీ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఎఫ్రెష్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఆప్షన్స్ అన్ని పోతాయి, సెకండ్ ఫేజ్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి వాళ్ళు ఒకవేళ పార్టిసిపేట్ చేస్తుంటే. సో జనరల్లీ వాళ్ళకి లెటర్స్ వాళ్ళు 50 ఆప్షన్స్ పెడితే వాళ్ళకి 40th ఆప్షన్ వచ్చింది అనుకోండి, 1 to 39 మాత్రమే పెట్టాలి. సెకండ్ ఫేజ్లో యూ షుడ్ ఓన్లీ ట్రై ఫర్ బెటర్ కాలేజ్. సో ఇది కూడా స్టూడెంట్స్ జనరల్లీ మిస్టేక్ చేస్తారు. సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 27 July, ప్రొవిజనల్ అలాట్మెంట్ 30th of July వచ్చేస్తుంది. అండ్ ఫీ పేమెంట్కి ఓన్లీ 2 days టైం ఉంది ఇప్పుడు, 30th of July నుంచి 1st of August వరకు. దీని తర్వాత మ్యాండేటరీగా వాళ్ళు ఫిజికలీ రిపోర్ట్ చేయాలి కాలేజ్కి. ఇప్పటిదాకా అవసరం లేదు. సో సెకండ్ ఫేజ్ అవ్వంగానే రిజల్ట్స్ రాగానే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి, సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చారు చూడండి. ఈ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. సో రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ అట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఇస్ మ్యాండేటరీ. అంటే వాళ్ళకి అలాట్మెంట్ వచ్చాక కూడా కాలేజ్కి వెళ్ళి ఆ అలాట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ వాళ్ళ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికెట్స్
టీసీ ఆఫ్ ది వాళ్ళు ఇంటర్మీడియట్లో చదివింది అదంతా సబ్మిట్ చేయాలి. ఇది చేస్తేనే వాళ్ళ సీట్ అనేది ఉంటుంది. ఇది చేస్తేనే వాళ్ళు థర్డ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా హ్యాపీ లేకపోయినా కానీ రిపోర్ట్ చేయాలి, తప్పదు. సో ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు. సో ఇది ఫైనల్ ఫేజ్. సో థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్ ఏంటంటే మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. అగైన్ 2 days, 5th and 6th of August. ఆప్షన్స్ మటుకు 6th and 7th of August. అగైన్ ఎవ్రీ రౌండ్లో ఆప్షన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ వాళ్ళవి ఎవ్రీ రౌండ్ తర్వాత ఇరేజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మళ్ళీ 6th to 7th, 7th నాడు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతుంది. 10th నాడు వాళ్ళకి అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. దెన్ 10th to 12th నాడు అగైన్ 2 days టైమ్ టు పే ది ఫీస్. దెన్ రిపోర్టింగ్ ఆఫ్ ది కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ బ్రాంచ్ 11th to 13th. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కొందరు స్టూడెంట్స్కి అలాట్మెంట్ వస్తుంది కదండి, వాళ్ళు హ్యాపీ ఉంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ దాకా వెయిట్ చేసి వాళ్ళు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు కాలేజ్. ఒకవేళ వాళ్ళు హ్యాపీ లేరంటే చేంజ్ అయితే మళ్ళీ వాళ్ళు రెస్పెక్టెడ్ కాలేజ్ మళ్ళీ ఇప్పుడు సపోజ్ సెకండ్ ఫేజ్లో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేశారు, ఒకవేళ మళ్ళీ ఇక్కడ చేంజ్ అయిందంటే మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేయాలి. అది 11th to 13th. దెన్ అప్డేట్ ది జాయినింగ్ డీటెయిల్స్ 14th of August. దీని తర్వాత ఏంటంటే ఇది మళ్ళీ ఇంపార్టెంట్, డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళ ఫీజు రిటర్న్ అనేది రాదు, ఆ ట్యూషన్ ఫీ పే చేసింది వాపస్ రాదు. సో ఫైనల్ ఫేజ్ తర్వాత దెర్ ఆర్ నో క్యాన్సిలేషన్స్ అలౌడ్. హౌవెవర్ ఇప్పుడు లాస్ట్ మినిట్ కొన్ని సీట్స్ ఫిల్ కాలేదనుకోండి, ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే సపోజ్ వాళ్ళకి మెకానికల్ బ్రాంచ్ వచ్చింది ఒక కాలేజ్లో, కంప్యూటర్ సైన్స్లో సీట్ వేకెంట్ ఉంటే వాళ్ళు మెకానికల్ నుంచి కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవ్వచ్చు. అది ఇంటర్నల్ స్లైడింగ్. అది కూడా 18th to 19th. సో 19th నాడు అగైన్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. దెన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ 22nd August వస్తుంది. దెన్ ఫైనలీ వాళ్ళకి కాలేజ్ అనేది ఆ 23rd August నుంచి 1st September లోపల స్టార్ట్ అయిపోతుంది, కాలేజ్ ఓరియంటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బీ పర్మిటెడ్ టు బీ ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్. సో లాస్ట్కి స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఇవన్నీ అయ్యాక కూడా కొన్ని సీట్స్ మిగులుతాయి, కాలేజెస్ సపరేట్లీ వాళ్ళు ఆ సీట్స్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు బేస్డ్ ఆన్ ది ర్యాంక్, నాట్ మేనేజ్మెంట్, నార్మల్ కన్వీనర్ కోటా ప్రకారమే. సో అది 23rd August నాడు ఇదే వెబ్సైట్లో నడుస్తుంది అనమాట. ఇదివరకు ఏంటంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కాలేజెస్ వాళ్ళ కాలేజెస్లోనే కండక్ట్ చేసేవారు. సో కొంచెం ట్రాన్స్పరెన్సీ లేదు అని వాళ్ళు ఇప్పుడు వెబ్సైట్లోనే పెట్టారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో అగైన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ డ్రాప్ అవుట్ చేస్తే ఈ స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయలేరు. మా కాలేజ్ నచ్చలేదని డ్రాప్ అవుట్ చేసి దాని తర్వాత స్పాట్ అడ్మిషన్లో సీట్ తీసుకోవడానికి లేదు. ఆల్రెడీ సీట్ వచ్చిన స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ చేస్తే కరెక్ట్. సో ఇదేంటంటే ఎవరైతే వీళ్ళకి సీట్ రాకుండా దెన్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది ప్రాసెస్ అనమాట. సో ఇంపార్టెంట్ థింగ్స్ రిమెంబర్ చేసుకోవడానికి టీజీ వెబ్సైట్ ఒకటి అండ్ ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా వాళ్ళు మొత్తం డేట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఓకే, మన స్టూడెంట్స్ మెయిన్గా తీసుకురావాల్సిన సర్టిఫికేషన్స్ ఏంటి కౌన్సిలింగ్ ప్రాసెస్లో? సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్లాట్ బుక్ చేసుకున్నాక వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 2 Xerox కాపీస్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఒకటేమో ర్యాంక్ కార్డ్, సో వాళ్ళకి ఎంసెట్ నుంచి వచ్చిన ఒఫిషియల్ ర్యాంక్ కార్డ్ ఒకటి, హాల్ టికెట్ ఒకటి, ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్. దీంట్లో కూడా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ పేర్లు తప్పులు ఉండడం అవన్నీ ఉన్నాయి, కరెక్ట్ పేరు ఉండాలి, స్టూడెంట్ పేరు, ఫాదర్స్ నేమ్ షుడ్ బి కరెక్ట్. దెన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో 10th class, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో 11th 12th class, 6th to ఇంటర్మీడియట్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్, అంటే వాళ్ళు లోకల్గా తెలంగాణలోనే చదివారు అని ఆ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది కూడా ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st of January. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది దగ్గర ఓల్డ్ ఉంది, లేటెస్ట్ది సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ది కూడా ఒకవేళ ఎకనామికలీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ 2025, 2026 సర్టిఫికేట్. కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎవరికైతే రిజర్వేషన్ కేటగిరీ ఉందో ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ. దెన్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years ఇన్ కేస్ ది క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. అంటే కొందరు ఉంటారు లోకల్సే బట్ కొన్ని ఏళ్ళు బయట చదివిన వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ. సో నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఇన్ రెస్పెక్ట్ టు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఫర్ అలాట్మెంట్ వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ త్రూ మీ సేవ, అంటే 10 yearsలో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండడం ఉండాలి. ఎంప్లాయర్ సర్టిఫికేట్
ఆర్ యునో ఆ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మైనారిటీస్కి అగైన్ మైనారిటీ సర్టిఫికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా వాళ్ళందరిది కూడా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్ గివెన్ బై ది బోర్డ్. సో వెబ్సైట్లో కూడా క్లియర్లీ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ వాళ్ళు తీసుకెళ్ళాలి. విత్ ఒరిజినల్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్. సో వాళ్ళు ఇలా టిక్ పెడతారనమాట. ప్రతి ఒక్కటి దే వెరిఫై అండ్ దే గివ్ ఇట్. వెబ్ ఆప్షన్స్ అనేది ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాకనే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. దీంట్లో ఇప్పుడు సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయా మన దగ్గర? సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే సీట్స్ ఇంక్రీజ్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. జనరల్లీ ఏంటంటే మనకి సెకండ్ కౌన్సిలింగ్ ముందర తెలుస్తుంది వెదర్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యా లేదా. ఇప్పుడు అందుకని కొంచెం కౌన్సిలింగ్ కూడా డిలే అయింది బికాస్ ఈ సీట్స్ ఒకటి ఇష్యూ వచ్చింది అండ్ ఫీజ్ ఒకటి. ఓకే. సో ఫీజ్ ఇంక్రీజ్ చేస్తారా లేదా అనే ఇష్యూ రావడం వల్ల అది ఇంకా రిజాల్వ్ కాలేదు. సో మనకి సెకండ్ ఫేజ్ లో తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఏం ఇంక్రీజ్ లేవు. అంటే ఫీ స్ట్రక్చర్ లో ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయితే వస్తాయా మరి? ఇప్పుడు దాకా అయితే ఏం చేంజెస్ అయితే ఏం లేవు. లాస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చరే ఈసారి కూడా కంటిన్యూ అవుతుంది అనే చెప్తున్నారు. ఇంకోటి కూడా ఉంది సార్, ఇప్పుడు 15% నాన్ లోకల్ స్టూడెంట్స్ కోసం కూడా, అదేంటి మరి? సో ఇప్పుడు 15% నాన్ లోకల్ స్టూడెంట్స్. సో ఇదివరకు ఏంటి, ఏపీ స్టూడెంట్స్ కుడ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ది తెలంగాణ కౌన్సిలింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ 15% అనేది తీస్తారు. ఇప్పుడు ఓన్లీ దే క్యాన్ అండర్ 5% అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీంట్లో తీయడం వల్ల ఏంటంటే మన తెలంగాణ స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బికాస్ ఆ సీట్స్ కూడా ఈక్వల్లీ స్ప్రెడ్ చేస్తారు. ఎలా స్ప్రెడ్ చేస్తారో అని కూడా మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. బట్ డెఫినెట్లీ స్టూడెంట్స్ కి కంపేర్ టు లాస్ట్ టైం దే హావ్ బెటర్ ఆపర్చునిటీస్. సో కౌన్సిలింగ్ స్టెప్స్ ని స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. దెన్ వాళ్ళు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. దెన్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. దెన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి టు గివ్ వెబ్ ఆప్షన్స్. దెన్ వాళ్ళు లాగిన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. దెన్ సేవ్ చేసుకుని లాగౌట్ చేయాలి. సో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది ఏంటి కరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఇది మన టీజీ వెబ్సైట్. సో దీంట్లోనే ఇప్పుడు బేసికలీ E2 ఓపెన్ అయ్యాయి, ఇంకా వెబ్ ఆప్షన్స్ మనకు ఓపెన్ కాలేదు బికాస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇది క్లిక్ చేసి వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. దెన్ వాళ్ళు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ ఈ 3 ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేశారు. వెబ్ ఆప్షన్స్ ట్యాబ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనకి ఫీ పేమెంట్ వాటిలన్నింటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు ఈ కాంటాక్టర్స్లో జనరలీ కాల్స్ ఎత్తారు వాళ్ళు. సో ఈ మెయిల్ ఐడి టీజీ సెట్స్ మెయిల్ ఐడి చూస్తే వాళ్ళకి tgsets.telangana@gmail.com దానికి జనరలీ రిప్లై ఇస్తారు. మేము కూడా లాస్ట్ టైం ఏమైనా క్వైరీస్ ఉంటే అడిగాము. సో వాళ్ళు రిప్లై అనేది ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ది వెబ్సైట్ tgwebsite.nic.in. సో ఇమీడియట్లీ ద వెబ్సైట్ ఈస్ లైవ్. సో మనం లైవ్గా చూపిస్తున్నాం కాబట్టి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫస్ట్ స్టెప్. సో వాళ్ళకి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్, వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా కోడ్ కొడితే వాళ్ళు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది చేశాక వాళ్ళు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫీ పే చేశారా లేదా అంత తెలుస్తుంది మనకి ట్రాన్సాక్షన్. దెన్ వాళ్ళు స్లాట్ బుకింగ్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో దే కెన్ బుక్ దర్ స్లాట్. సో అది ఆల్రెడీ మనకి ఓపెన్ అనేది అయింది. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 1200 రూపీస్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 600 రూపీస్ మాత్రమే. సో ఇది కౌన్సిలింగ్ ఫీ. మీరు ఇంతకుముందు అన్నారు కాంటాక్ట్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. కాంటాక్ట్ నంబరు ఆఫ్ ది స్టూడెంట్. సో ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పటిదాకా అయితే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ వెరిఫికేషన్ అయింది. ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకున్నాక వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ది కూడా ఓపెన్ అవుతుంది. కరెక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే వాళ్ళకి ఓటీపీ అనేది రాదు. ఇదంతా ఓటీపీ రిలేటెడ్. సో మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు చేంజ్ చేయరో ఆర్ దాన్ని రీఛార్జ్ కూడా చేసుకోండి. బికాస్ అలాట్మెంట్ కానివ్వండి అన్నింటి SMS డీటెయిల్స్ అన్నీ వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. మేము ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చూసాము, వాళ్ళు ఫోన్ నెంబర్ మార్చారు ఆర్ ఆ ఫోన్ నెంబర్ వాళ్ళు రీఛార్జ్ చేయక డీయాక్టివేట్ అయిపోయింది. సో హెల్ప్ లైన్ సెంటర్ చుట్టూ తిరుగుతూ మార్పిచ్చి చాలా పెద్ద ప్రాసెస్. సో బెటర్ గివ్ ఎ పేరెంట్స్ ఫోన్ నెంబర్, ఈజీ అయిపోతుంది వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్కి. అండ్ ఇదంతా కూడా వన్ గోలో చేసేయాలి. ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది మొబైల్ ఫోన్లో చేద్దామని చూస్తారు. మొబైల్ ఫోన్లో చేయకండి, బ్రౌజర్లోనే చేయండి. ఇలా కంప్యూటర్లోనే చేస్తే ఇట్ విల్ బి బెటర్. అండ్ వన్ గోలో చేసేయండి. పేమెంట్ చేసి వెరిఫై చేసి స్లాట్ బుకింగ్
కంప్లీట్ చేసేసుకోండి. ఆ డేట్ నాడే అగైన్ స్లాట్ బుకింగ్ కూడా బుక్ ఏ డేట్, ఎస్పెషలీ ఎవరైతే ఊళ్ళలో ఉన్నారో వాళ్ళు సిటీకి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు కరెక్ట్ డేట్కే చేసుకోండి, ముందరే రావాలి. సో వాళ్ళు చెప్పిన డేట్ నాడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ టిప్స్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.